బీసీ లెక్కలపై దుమారం 20 లక్షల దాకా 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్ తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతలకు కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొన్నది. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన 10 ఏళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52%గా ఉన్న బీసీల జనాభాను 46%కి కావాలని తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా గడిచిన 14 ఏళ్లలో పాపులేషన్ కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని నిలదీశారు. గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ల జాబితాకు తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు సైతం ఎక్కడ పొంతన కుదరడం లేదని అంటున్నారు. గణాంకాలపై గందరగోళం. కేబినెట్ సబ్ కమిటీ అందిన సర్వే రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 3,70,00,000 జనాభా ఉంది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో 3,50,00,000 జనాభా ఉంది. ఈ జనాభాను లెక్క నిర్వహించిన 14 ఏళ్లు గడుస్తున్న ఇన్నేళ్లలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని ఈ లెక్కన రాష్ట్ర జనాభా 4 కోట్ల నుంచి 4.20 కోట్లకు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ నెల 14 ఏళ్లలో కేవలం 20 లక్షల జనాభా మాత్రమే పెరగడం విస్మయానికి గురి చేసింది. అంతేకాదు గత నెల 6న ప్రకటించిన తుది ఓటర్ లిస్టు ప్రకారం రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన ఓటు హక్కు లేని 18 ఏళ్ల లోపు పిల్లలు కేవలం 35 లక్షల మందే ఉండాలి. కానీ అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 80 లక్షల దాకా ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా స్కూల్కు వెళ్ళని చిన్నారులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకుని వాళ్ళని కలిపితే 1 కోటి దాకా ఉండొచ్చు. అంటే ఏ రకంగా చూసినా రాష్ట్ర జనాభా 4,20,00,000కు పైమాటే. కానీ ఆఫీసర్ల సర్వేలో ఏకంగా 50 లక్షల దాకా జనాభా తగ్గడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణాల్లో సర్వేపై అనుమానాలు. 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు గాని, కులాల వారీగా వివరాలు గాని అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలు బయట పెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో నిరుడు సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్ గా 4 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదులును సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో పబ్లిక్ సహకరించలేదు. చాలా మంది వివరాలు ఇవ్వలేదు. ఎలిమినేటర్లపై కుక్కలు ఉసిగొల్పారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తం చేశారు. అదిగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి సర్వే టీములు కనీసం పలకరించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇళ్లపై వైపు కన్నెత్తి చూడలేదని పలుచోట్ల పబ్లిక్ ఆరోపించారు. పోనీ అలాంటి వారు తమ గ్రామానికైనా వెళ్లి కుటుంబ వివరాలు ఇచ్చారా అంటే అది లేదు. ఇలా ఏ రకంగా చూసిన సర్వే అసంపూర్తిగా జరిగిందనేది విమర్శలు వస్తున్నాయి. మరోసారి కులగణన నిర్వహించాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినపడతా ఉన్నది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 52% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46%కి తగ్గించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఏకంగా 6%కి పైగా జనాభాను తగ్గించి చూపారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లో ఇంటింటి సర్వే నిర్వహించలేదని, ప్రభుత్వం మరోసారి కులగణన నిర్వహించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల జనాభాను పథకం ప్రకారం 21 లక్షలకు తగ్గించారని సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ మేధావులు ఆరోపించారు. సర్కార్కు దమ్ముంటే జనాభా లెక్కలను కులాల వారీగా గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్
ఐఏఎస్ చిరంజీవులు ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఇటు ప్రతిపక్ష నేతలు కూడా బీసీ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేవలం ఓసీ జనాభాను మాత్రమే చూపించి మిగతా వారిని తగ్గించారని సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుత జనాభా లెక్కలు సరితూలడం లేదని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని, దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. కాగా కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్ రావుకు జస్టిస్ ఈశ్వరయ్య, వకులభరణం కృష్ణమోహన్ లాంటి బీసీ లీడర్లకు తమను విమర్శించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కావాలని కొంతమంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటి వారు ఇప్పటికైనా తమ వివరాలు సమర్పించాలని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్తాను. సో దీంట్లో ఒకసారి చూస్తే ఇగో ఇలా వాడివేడిగా కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లియేతర జనాభా 1,64,00,000 అంటే 46.25% ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో ఓ రిపోర్టును బయట పెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీ జనాభా 1,85,61,856 ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 20 లక్షలకు పైగా జనాభా ఎలా తగ్గుతుందంటూ బీసీ నేతలంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఈ సంబంధించినటువంటి బీసీ లెక్కలు మొత్తం తప్పుల తడక విపరీతంగా ఆ సంబంధించినటువంటి లెక్కల్లో ప్రభుత్వం అంతా కూడా విఫలమైపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎవరైనా 8% లేనటువంటి గతంలో 8% లేనటువంటి ఓసీల సంఖ్యనేమో మరో 7% పెరుగుతుంది. కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా అరగదొక్కిళ్ళు కేవలం 46% మాత్రమే పరిమితం చేయలేదు. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాదు. కానీ బీసీలకు సంబంధించినటువంటి సంఖ్యని వాళ్ళు తక్కువ చెప్పి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో 20 నుంచి 25 లక్షల వరకు పెరగాల్సినటువంటి బీసీ జనాభాని పూర్తి స్థాయిలో విస్మయం చేసి దాంట్లో తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. సో రిపోర్టులు ఏమైనా మ్యానిపులేట్ చేసిందా, లేకపోతుంటే దీంట్లో ఏమైనా కుట్ర జరిగిందా? రెండు అంశాలు. ఒక పక్కన ఈడబ్ల్యూఎస్ కోటాని కాపాడుకోవాలి, దీంట్లో రెడ్ల సంఖ్యని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కులాల యొక్క సంఖ్యను పెద్దగా అంటే 8% లేనటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి అన్నటువంటి దానిపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీంట్లో కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంఖ్యని వాళ్ళు 15% చూపెట్టుకునేటువంటి ప్రయత్నం ఈ కులగణన ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కులగణన ఎస్సీల పైన ప్రేమ ఉండో లేకపోతే బీసీల పైన ఉన్నటువంటి ప్రేమతో చేసినటువంటి సర్వేగా కనపడట్లేదు. కేవలం అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం కోసం రానున్నటువంటి ఉద్యోగాలలో వాళ్ళ వాటా కోసం చేసినటువంటి దానిగానే కనపడతా ఉన్నది. నేనేమంటా ఉన్నానంటే గ్రామాల్లోకి వెళ్ళినట్టయితే ఎక్కడ కూడా చాలా చోట్ల గ్రామాలకు వెళ్ళినటువంటి అధికారులకి ఎవరైతే కులగణన సర్వే చేసేటువంటి అధికారులకి చాలామంది వాళ్ళు కొంతమంది సమాధానాలు చెప్పలేదు, కొంతమంది ఊళ్ళో లేకుండా పోయిన్లు, వీళ్ళు సర్వే చక్కగా చేయలేదు. అంటే దరిదాపుగా ఒక 15 నుంచి 20% మంది ఈ కులగణన సంబంధించినటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి దాఖలే కనబడతా ఉన్నాయి. పల్లెల్లో ఆ విధంగా ఉంటే పట్టణాల సంగతి మరో విధంగా ఉంది. పట్టణాల్లో ఎక్కడ కూడా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లో బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరించలేదు. ఇది 100% నిజం. ఒక పక్కన గ్రామాల్లో నమోదు చేసుకోలేదు, పట్టణాల్లో నమోదు చేసుకోలేదు. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నటువంటి మాట ఏంటిదంటే దీంట్లో ఇప్పటికైనా మేము అవకాశం ఇస్తాము. అవకాశం ఇస్తే ఏం చేస్తారు? అవకాశం ఇస్తే మొత్తం వాటిని అన్నిటి కూడా మ్యానిపులేట్ చేసిండ్రు. 46% ఏంటి గతంలో దానికంటే ఇప్పుడు తగ్గడం ఏంటిది? పెరగకపోగా తగ్గింది. సో నిజంగా కూడా పెరగకపోయినప్పటికీ తగ్గినప్పటికీ మిగతా వేరే సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జనాభా కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కేవలం బీసీల సంఖ్యను ఎందుకు తగ్గించినట్టు? సో బీసీల సంఖ్యనే కాదు, ఎస్సీల జనాభా కూడా దాదాపుగా 10 లక్షల మందిని తగ్గించారు. ఎస్సీల జనాభాని 10 లక్షలు అంటే ఎస్సీలు బీసీలేమో వాళ్ళకు ఎవరు కూడా వాళ్ళకు పిల్లలు కాలేదు, వాళ్ళ సంఖ్య పెరగలేదు. ఈ రెడ్డిలు మాత్రం ఒక్కొక్కరు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ జనాభా పెరిగిపోయింది. బీసీలకేమో తగ్గుతుంది అన్నట్టు. మరి ఈ లెక్క బయట పెట్టాలి కదా, ఇదేమి లేదు. కేవలం వాళ్ళ సంఖ్యను ఎక్కువ చూపెట్టుకొని ఇదంతా కూడా రాద్ధాంతం చేస్తారు. ఈరోజు దీనిపైన మరి రౌండ్ టేబుల్ ఒక పక్కన వాళ్ళు కూడా బీసీ సంబంధించినటువంటి సంఘాల నేతలు సైతం కూడా దీనిపైన
అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి, దీనిపైన డిస్కషన్ చేయాలి, మళ్ళీ కొత్త సర్వే చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వినబడతా ఉన్నది. మరి దీనికోసమేనా మళ్ళీ కొత్త సర్వేలు చేసి మళ్ళీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తేల్చాలంటే మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి. సో దీంట్లో రకరకాలైనటువంటి కుట్రకోణం దాగి ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి అంశం. సో చూద్దాం మరి దీంట్లో బీసీ లెక్కల సంబంధించినటువంటి ఇవి కాకి లెక్కలా లేకపోతుంటే ఈ తప్పుల తడకన ఏందనేది కూడా మరి దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని కొట్టిపారేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మేము నిజంగా చేసినాం, గ్రామాల్లోకి వెళ్ళి చేసినాం, 50 రోజుల పాటు దీనిపైన మేము దృష్టి సారించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఎక్కడ కూడా విస్మరించలేదు, దీంట్లో అవకతవకలకు అవకాశమే లేదు, కావాలని చెప్పేసి రాద్ధాంతాలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలని చెప్పి. ఎవ్వరు కూడా రాద్ధాంతం చేయట్లేదు సార్. ఇది 100% ఇది తప్పుల తడకనే. బీసీ రిజర్వేషన్ మీరు పెంచుతారేమో కానీ బీసీ సంబంధించినటువంటి వర్గాల యొక్క జనాభాని తగ్గించడం ఇది ముమ్మాటికి 100% ఇది తప్పే, ఇది తప్పుల తడకే. 50% పైన ఉన్నటువంటి బీసీలు కేవలం హిందూ బీసీలు, ఇంకా ముస్లిం దాంట్లో ఉన్నటువంటి ముస్లిం బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, హిందూ బీసీలే 50%కి 55% పైన ఉండాల్సినటువంటి జనాభా ఉంటుంది. అటువంటిది కేవలం 46% మాత్రమే వాళ్ళని పర్మిట్ చేసి ఈరోజు మరి ఒక కుటిలమైనటువంటి రాజకీయాలకు తెరలేపబోతా ఉంది ఇప్పుడున్నటువంటి సర్కార్ అని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. దీంట్లో మరి ఇప్పటికే మేధావులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ చాలా మంది కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, తిరుమల మల్లన్న కావచ్చు, కొంతమంది రిటైర్డ్ జడ్జిలు సైతం కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సైతం కూడా రిటైర్డ్ వాళ్ళందరూ కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒకే రోజు చాలా మంది కూడా బీసీలు సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, బీసీలను చైతన్యపరుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన నిన్న మాట్లాడడం జరిగింది. దీంట్లో జరిగినటువంటి అంశాలపైన ప్రస్తావిస్తూ ప్రభుత్వం పైన కన్నెర చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఒకవేళ కనుక ఈ విధంగానే ఉన్నట్టయితే మరి ఇది ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉంది.